హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన రూఫ్ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 6 నిమిషాలు అండ్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి సుమారు $20 నుంచి $60 మిలియన్ వరకు ఉండొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, ఈ మూవీ జెఫ్రీ మాంచెస్టర్ అనే ఎక్స్ ఆర్మీ రిజర్వ్ సోల్జర్ రియల్ లైఫ్ స్టోరీ మీద బేస్ చేసుకుని తీశారు. ఎక్స్ సోల్జర్ అనగానే యుద్ధాలు అవి ఇవి ఉంటాయి అనుకోకండి, ఇది క్రైమ్ కామెడీ డ్రామాలా ఉంటుంది. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఎందుకు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, జెఫ్రీ మాంచెస్టర్ అనే ఎక్స్ ఆర్మీ రిజర్వ్ సోల్జర్గా కొంతకాలం పనిచేసి బయటకు వచ్చేసాక ఎలాంటి జాబ్స్ చేయాలో తెలియక ఫ్యామిలీ కోసం మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్స్లో రూఫ్ని ఎంటర్ అయ్యి దొంగతనం చేస్తూ ఉండేవాడు. పోలీసులు దొరికాక చాలా కాలం ప్రెజెంట్లో ఉండి ఎస్కేప్ అయ్యి టాయ్స్ ఆర్ఎస్ అనే స్టోర్లో ఎవరికి తెలియకుండా దాక్కునేవాడు. తర్వాత అదే స్టోర్లో పనిచేసే ఎంప్లాయీ లీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఏమైంది, పెళ్ళయిందా లేదా, తన లైఫ్ ఎలా మారింది అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అని చెప్పచ్చు. మూవీని డైరెక్ట్ చేస్తుంది డెరెక్ సియన్ ఫ్రాన్స్. ఇది యాక్షన్ మూవీ లాగా ఏమి ఉండదు, లైట్ హ్యూమర్తో క్రైమ్ డ్రామాలా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ చాలానే ఉంటాయి. స్టోరీ టెలింగ్ బాగానే తీసుకెళ్లాడు డైరెక్టర్. ఈయన ఇంతకుముందు ద లైట్ బిట్వీన్ ఓషన్స్, ద ప్లేస్ బియాండ్ ద పైన్స్ అండ్ బ్లూ వ్యాలంటైన్ అనే మూవీస్ తీశాడు. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ ఎవరని అడిగితే లీడ్ యాక్టర్ చానింగ్ టేటమ్. ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు త్రూ అవుట్ ద మూవీ. ప్రతి సీన్లోనూ తనతో మనం ట్రావెల్ అవుతున్నాం అనే ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కిడ్స్తో తన ఇంట్రాక్షన్ కానీ, జైలు సెంటెన్స్ పడినప్పుడు తన రియాక్షన్స్ కానీ, రాబరీస్ చేస్తున్నప్పుడు ఎక్కడా దొరికిపోతాడా అనే టెన్షన్ కానీ, ఇలాంటి సీన్స్లో మనం కనెక్ట్ అవుతాం కూడా. కంప్లీట్ మూవీని తనే ఓన్ చేసుకున్నాడు, స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్తో డామినేట్ చేస్తుంది. జెఫ్రీ రియల్ లైఫ్లో చాలా స్మార్ట్, ఇన్నోవేటివ్, కైండ్ హార్టెడ్ అండ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి అంట. అలాంటి వ్యక్తి ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఎలా డ్రాస్టిక్ టర్న్ అయింది తన లైఫ్ మొత్తం అనేది బాగా చూపించారు. ఇలాంటి వాడు అసలు ఎందుకు అలా చేసి అనవసరంగా ప్రెజెంట్కి వెళ్ళాడు అనే ఫీలింగ్ వస్తుంది మనకి చాలా చోట్ల. ఎథికల్గా చూస్తే చాలా డెసిషన్స్ రాంగ్ అనిపిస్తాయి మనకి, ఎమోషనల్గా చూస్తే మాత్రం సింపతి కలుగుతుంది ఆ క్యారెక్టర్ మీద. మూవీ అయ్యే టైంకి లీడ్ యాక్ట్రెస్ క్రిస్టన్ డన్స్ట్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. పీటర్ డింక్లేజ్ కూడా కొన్ని సీన్స్లో ఉంటాడు. మీకు గుర్తుంటే కనుక గేమ్ ఆఫ్ థ్రోన్స్లో టిరియన్ లానిస్టర్ క్యారెక్టర్ చేశాడు. ఓపెనింగ్ సీన్స్ కానీ క్లైమాక్స్ కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయం మనం. రెగ్యులర్ మూవీస్లో లాగా ఉండదు, అసలు ట్రూ టు రియల్ లైఫ్ లాగే తీసుకెళ్లారు, ఎగ్జాజరేషన్ లేకుండా. ఒకవేళ నిజంగా అవి జరిగి ఉండకపోతే రియల్ లైఫ్లో మూవీలో ఆ సీన్స్ ఇల్లాజికల్ కనిపిస్తాయి, నమ్మశక్యంగా అసలు ఉండవు. సినిమాటోగ్రఫీ వర్క్ బై ఆండ్రిచ్ పరేక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై క్రిస్టోఫర్ బేర్ డీసెంట్ ఉన్నాయి. 1990s టైం పీరియడ్ వైబ్ అయితే ఉంటుంది. లైక్ పే బై ఫోన్స్, బ్లాక్ బస్టర్ స్టోర్స్ కానీ, క్రిస్మస్ డిన్నర్స్ కానీ, ఆ బ్యాగీ ప్యాంట్స్ ఎట్సెట్రా. ఓవరాల్గా చూస్తే ఇది ఒక హీరో లాంటి క్యారెక్టర్ మీద బేస్ చేసిన మూవీ అయితే కాదు. ఇన్ఫాక్ట్ హీఈస్ ఎ క్రిమినల్, లేదంటే ఒక థీఫ్, రాబర్ ఇలా కూడా చెప్పచ్చు. ఎంత ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉన్నా కానీ ఇన్ని రాబరీస్ చేయడం జస్టిఫై చేయలేరు. కొన్ని ఆర్టికల్స్ చూసినప్పుడు డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ ప్రకారం మంచి వాళ్ళు కొన్నిసార్లు తప్పు చేస్తారు, చెడ్డవాళ్ళు కొన్నిసార్లు మంచి కూడా చేస్తారు. దిస్ మూవీ ఇస్ నాట్ అబౌట్ గ్లోరిఫైయింగ్ ఎ క్రిమినల్. ఇన్స్టెడ్ లోన్లీనెస్, డెల్యూజన్, ఫ్యాంటసీ అండ్ ఎమోషన్స్ ఒక పర్సన్ని ఎలా టాయ్ స్టోర్లో దాక్కునేలా చేసింది. మన కరెంట్ సొసైటీ కూడా సోషల్ మీడియా నుండి మెటీరియలిస్టిక్ థింగ్స్ వరకు ఇల్యూషన్స్లో ఎలా హైడ్ అవుతుంది అనే థీమ్ని ఎక్స్ప్లోర్ చేశా అన్నాడు. నెగిటివ్ చెప్పాలి అంటే మూవీ రన్ టైం ఎక్కువ అనిపించింది, కొంచెం డ్రాగ్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది మధ్య మధ్యలో. ఎడిటింగ్ బై జిమ్ హెల్టన్ అండ్ రాన్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సిందే. రియల్ లైఫ్లో కొన్ని రిపోర్ట్స్ అండ్ కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం తనకి డెల్యూషనల్ థింకింగ్ ఉందని, రాబిన్ హుడ్ స్టైల్ బిహేవియర్ ఉండేదని, అంటే ఎవరిని ఎప్పుడు హర్ట్ చేయకుండా బీ కైండ్ఫుల్ బట్ కార్పొరేషన్స్ టార్గెట్ చేయాలన్నట్లు, ఇండైరెక్ట్లీ నాన్ వైలెంట్ అవుట్లా లాగా. బట్ అలాంటి పాయింట్స్ ఈ మూవీలో ఏం కవర్ చేయలేదు. ఓవరాల్గా మూవీలో కొంచెం పాజిటివ్గానే ప్రొజెక్ట్ చేశారు ఆ క్యారెక్టర్ని. నెగిటివ్ సైడ్ని పెద్దగా చూపించలేదు మనకి. టోటల్ తన లైఫ్లో 60+ రాబరీస్ చేశాడంట. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, బట్ క్రెడిట్స్ రోల్ అయ్యే టైంకి రియల్ లైఫ్ ఫొటోస్ అండ్ కొంతమందితో చేసిన షార్ట్ ఇంటర్వ్యూస్ చూపిస్తారు. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, కొన్ని ఉన్నాయి. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు కనుక రియల్ లైఫ్ స్టోరీస్ మీద తీసిన మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి స్లో పేస్డ్ ఎమోషనల్ డ్రామాని ట్రై చేయగలము అని అంటే నచ్చచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.